ఒకసారి గుండమ్మ కథ ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సావిత్రిని ఒక ఉత్తరం రాయంటాడు. నాన్నోయ్ అంటాడు. అప్పుడు సావిత్రి ఏమంటుందంటే, నాన్నగారిని ఇలా సంబోధించకూడదు, గౌరవనీయులైన నాన్నగారికి అని సినిమాలు మనకు భాషను నేర్పించేవి ఆ కాలంలో. మరి ఈ కాలంలో చూడండి ఏమవుతున్నాయో, తగ్గేదేలే, దేవుడా, ఇలాంటి పదాలను ప్రవేశపెడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆలోచించండి ఒక్కసారి. కాబట్టి సినిమా యొక్క ప్రభావం భాష మీద ఎలా ఉంది. ఇక ఓటీటీకి వెళితే ఇక దానికి లిమిటే లేదు. ఓటీటీ ఆలోచించండి ఇవన్నీ. మరి ఇటువంటి తెలుగు భాషను ఎవరు రక్షించాలి అంటే, ప్రభుత్వాలు రక్షించాలి, ప్రజలు రక్షించాలి, ప్రజా నాయకులు రక్షించాలి. కనీసం భాషను రక్షించే వాళ్లకు రక్షణనైనా కల్పించాలి వీళ్ళు అంటున్నారు. ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి. ఈ నైతిక బాధ్యత అన్నది రాజకీయవేత్తలకి, ప్రజానాయకులకి, ప్రభుత్వాలకి ఉంది. కనీసం రక్షించకపోయినా జోక్యం చేసుకోకుంటే చాలు. జోక్యం చేసుకోకుంటే చాలు. జోక్యం చేయడం వల్ల అనేక విషయాలు వెనకబడిపోతున్నాయి. ఇది కూడా గమనించాలి. రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వారు వాడే భాష కూడా ఈ మధ్యలో చూస్తుంటే చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా లైవ్ టెలికాస్ట్ చేసి అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ మనకు చూస్తున్నప్పుడు, పిల్లలు గమనిస్తున్నప్పుడు వారు వాడే భాష ఏదైతే ఉందో దానివల్ల తరం ఏమవుతుందో అన్న భయం మనందరికీ కూడా పట్టుకుంది. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా ఏ భాష వాడుతున్నామన్నది వారు స్వీయ నియంత్రణ తీసుకురావాలి. ఆ పార్టీ నేతలు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి భాష మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ధోరణులు తగ్గుతాయి. కానీ అలా కాకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే ఈ భాష ఇంకా నీచ స్థాయికి దిగిపోతుందన్న భయం కూడా నాలో అప్పుడప్పుడు కలుగుతుంటుంది. అందువల్ల ఇంగ్లీషు చదివితే మాత్రమే బ్రతుకు తెరుగు కల్పిస్తుందన్న భ్రమను తొలగించి మాతృభాషలో సాధికారత మీకు వస్తే ఏ భాష అయినా సొంతం చేసుకుని ముందుకు వెళ్ళగలము అన్నది నా ప్రతిపాదన. అందువల్ల ఈ భాషను, ఈ సంస్కృతిని నిలబడేలా చూడాలి. మనం ఉద్యమించడం కాదు, ఏమన్నా అంటే ఉద్యమం అంటాం. మనం ఉద్యమించాల్సిన అవసరం లేదు, దీనిలో ఉపక్రమించాలి అంటాను నేను. ఉద్యమించాల్సిన అవసరం లేదు, మనం అందరం కూడా ఉపక్రమిద్దాం. టెక్స్ట్ పుస్తకాలలో, సిలబస్లో ఏ మార్పులు తేవాలో మనం ఆలోచించాలి రాజకీయ నాయకులుగా. టెక్స్ట్ బుక్లో ఏముండాలి, ఏ విషయాలు ఉండాలి, తర్వాత మన సిలబస్లో ఏముండాలి అని చూడాలి. స్తన్యం ఇవ్వాల్సిన తల్లి అది ఇవ్వకుండా డబ్బా పాలు పడితే ఎంతటి పాపమో అంతటి పాపాన్ని ప్రభుత్వాలు మాతృభాష విషయంలో చట్టాలు చేసి నాశనం చేస్తున్నాయి. ఇది కూడా మనం గమనించాలి.